అండ్ మెయిన్లీ టెర్రస్ గార్డెన్ అన్నప్పుడు మనం వెయిట్ ఎక్కువ పెట్టకూడదండి. ఇప్పుడు ఎవరైనా మొదలు పెట్టాలన్నా కూడా అక్కడే ఆగుతూ ఉంటారు, అది లీక్ ప్రాబ్లమ్స్ వస్తాయో లేకపోతే వెయిట్ ఎక్కువ అలాగని. సో బట్ స్టార్టింగ్లో చెప్తున్నాను కదా, మట్టి యూజ్ చేసుకున్నప్పుడు ఒకవేళ మట్టే యూజ్ చేసి ఉండుంటే కనుక ఇప్పుడు చాలా వెయిట్ అయిపోయింది. బట్ గ్రాడ్యువల్గా మారటం వల్ల కోకోపీట్లు తర్వాత కంపోస్ట్లు అవన్నీ వాడుతున్నాం కదండి. సో అది లైట్ వెయిట్ మీడియమే. అండ్ ఇంకా మట్టి కూడా గుల్లగా ఉండడం వల్ల వేర్లు అవి బాగా వెళ్తాయండి. ఇప్పుడు నేల మీద అనుకోండి, మనం ప్రతిసారి కొంచెం దున్నుకోవటం లేకపోతే ఏమన్నా ఎరువులు అవి తీసుకొచ్చి వేసుకుంటాం ఒక్కొక్క క్రాప్ తర్వాత. ఇప్పుడు మేమేం చేస్తామంటే కుండీలు కదా, డిసీజన్ అవ్వంగానే మట్టి తీసేస్తాము, మళ్ళీ ఇంకా కొంచెం అడిషనల్గా. ఇప్పుడు నేలలో అనుకోండి అవి లాక్కుంటాయి, అవైలబుల్గా ఉంటాయి, లాక్కుంటాయి. బట్ ఇది లిమిటెడ్ స్పేస్లో మనం గ్రో చేస్తాం కదా, సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ సప్లిమెంట్ చేస్తూనే ఉండాలి. అండ్ కంప్లీట్గా మేము ఆర్గానిక్కే వాడతాం. అండ్ మోస్ట్లీ ఇంట్లో తయారు చేసుకునే, అంటే వాటికి ఫీడ్ చేయటం, బలానికి ఎరువులు కానీ లేకపోతే ఏమన్నా డిసీజెస్ వచ్చినా లేకపోతే అండ్ వాటికి చీడపీడలు కూడా వచ్చినా కూడా మనం చేసుకున్న ఇంట్లో చేసుకున్నవే వాడుతుంటాండి. మోస్ట్లీ నేను మాత్రం హ్యాండ్ పికింగ్, ఇప్పుడు ఏదైనా కనపడిన వెంటనే చేత్తో తీసి పడేయటం, ఆకులు వెనకాల ఎక్కువ ఉంటాయండి, దాక్కుంటాయి. సో అలాగా గార్డెన్లో తిరిగినప్పుడు ఒక రౌండ్ వేసినప్పుడు అప్పటికప్పుడు ఇంకా రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని కాకుండా తీసి పడేస్తూ ఉంటాం. అండ్ ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు, వంటింట్లో దొరికే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం ఇలాంటి పేస్ట్ చేసి, పుల్ల మజ్జిగ ఉంటుంది కదా, సో ఆ రసంలో కొంచెం ఫర్మెంట్ చేసినట్టుంచి అవి కషాయాల్లాగా చేసుకుని స్ప్రే చేసిన ఏంటంటే పురుగుల్ని ఆ మొక్కల దగ్గరికి రాకుండా చేస్తాయి. ఇప్పుడు కెమికల్స్ అనుకోండి అవి చంపేస్తాయి, సో పురుగు చచ్చిపోతుంది, అది తినడం వల్ల మనకి ఇట్స్ నాట్ గుడ్ కదా. బట్ ఇవేంటంటే ఆర్గానిక్గా మనం గార్డెనింగ్లో అడ్వాంటేజ్ ఏంటంటే చక్కగా ఏమీ ఉండదండి, మనం కాయ అలాగ మొక్క నుంచి తెంచుకొని అలా తినొచ్చు మనం. సో మనం వాష్ చేసుకోక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, అంత ఫ్రెష్ అండ్ హెల్దీ ఫుడ్ మనకు.